హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క జూలై నెలకు పంపిణీ చేయబడేటువంటి పెన్షన్ల పంపిణీలో ప్రభుత్వము తాజాగా మరికొన్ని కొత్త మార్పులైతే తీసుకొచ్చిందనమాట. అవేమిటో మీకు వన్ బై వన్ అయితే ఈ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటితో పాటుగా 50 ఏళ్ళ కొత్త పెన్షన్లకు సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా చెప్తాను. అంటే వీటికి ఎప్పటి నుంచి దరఖాస్తులు అయితే ప్రారంభమవుతాయి, వెరిఫికేషన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, సో అప్లై చేసుకోవాలంటే ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి, అసలు మొట్టమొదటిగా ఈ యొక్క 50 ఏళ్ళ పెన్షన్స్ ఎవరికైతే వర్తిస్తుంది, ఈ వివరాల గురించి అయితే మీకు వన్ బై వన్ అయితే దీని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. మీరందరూ కూడా తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూసి ఈ వీడియోకి లైక్ చేయడం అయితే మర్చిపోద్దు, ఓకేనా. సో చాలామంది వీడియోని చూసి సైలెంట్గా అయితే వెళ్ళిపోతున్నారు, ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేసేయండి. నెక్స్ట్ టెలిగ్రామ్ గ్రూప్ను కూడా ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయితే అయిపోయింది, మీకు యూజ్ అయ్యే కంటెంటే అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి కనుక వచ్చేసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు జూలై నెలలో 1వ తారీఖున పంపిణీ చేయబడేటువంటి పెన్షన్ల పంపిణీలో కొన్ని కొత్త మార్పులు అనేటువంటి వాటిని అయితే తీసుకొచ్చారండి, ఓకేనా. సో వాటి గురించి అయితే మీకు వన్ బై వన్ అయితే ఇప్పుడు ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకు ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పథకం కింద ప్రతి నెల కూడా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ తర్వాత మిగిలిన పోయినటువంటి మొత్తాన్ని సకాలంలో ప్రభుత్వానికి తిరిగి జమ చేయడంలో జాప్యం అయితే జరుగుతుందని చెప్తూ ఉన్నారనమాట. వాస్తవానికి మనకు ఈ యొక్క పెన్షన్ పంపిణీ అనంతరం ఈ మొత్తాన్ని 2 రోజుల్లోగానే గ్రామ వార్డు సచివాలయం అధికారుల సిబ్బంది మొత్తం కూడా ప్రభుత్వానికి జమ చేయాలని అయితే రూల్స్ అనమాట. బట్ ఏంటంటే వీళ్ళైతే వారం దాకా కూడా ఆ డబ్బులైనటువంటి వాటిని తిరిగి గవర్నమెంట్ అధికారులకైతే అందచేయడం లేదని వీళ్ళైతే చెప్తూ ఉన్నారు ఇక్కడ ప్రజెంట్ అయితే. సో అయితే కానీ మనకు 20 రోజులు దాటినా సరే చాలామంది కూడా జమ చేయట్లేదన్నమాట. తాజాగా జూన్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే మనకు 2717 కోట్లు కాగా 2651 కోట్లు పంపిణీ జరిగింది. మిగిలినటువంటి 66 కోట్ల రూపాయలను ఇప్పటి వరకు కూడా ఈ యొక్క సెర్ఫ్ ఖాతాకు జమ చేయలేదని ఆరోపణలు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ నెల పెన్షన్ తీసుకునేటువంటి వారికి వచ్చే నెలలో 2 నెలల మొత్తాన్ని అయితే కలిపైతే ఇవ్వబోతున్నట్లు సమాచారం అండి. ఈ నేపథ్యంలో తిరిగి చెల్లింపుల్లో జాప్యాన్ని నివారించేందుకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అంటే సెర్ఫ్ అధికారులు అయితే చర్యలు అయితే చేపడుతూ ఉన్నారు. ప్రతి నెల కూడా నిర్దేశించినటువంటి తేదీల్లోనే పెన్షన్ పంపిణీ పూర్తయిన తర్వాత 7 రోజుల్లో మిగిలినటువంటి మొత్తాన్ని సెర్ఫ్ ఖాతాకైతే జమ చేయాలని అన్ని జిల్లాలకు ఆదేశాలు అయితే జారీ చేశారనమాట. సో లేకపోతే క్రమశిక్షణ చర్యలు అయితే తీసుకుంటున్నట్లు స్పష్టమైతే చేయడం జరిగింది, ఓకేనా. సో ఈ విధంగా అయితే ఉన్నాయండి మనకు ఈ పెన్షన్లకు సంబంధించి. రేపు జూలై నెలలో పంపిణీ చేయబడే పెన్షన్లకు సంబంధించి కొన్ని కొత్త మార్పులు అయితే తీసుకొచ్చారు. ఇక మీకు ప్రతి నెల ఇచ్చే విధంగానే ఒకవేళ మీకు 1వ తారీఖున ఆదివారం వచ్చినట్లయితే 31వ తారీఖునే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది, లేదంటే 30వ తారీఖునే పంపిణీ చేస్తారనమాట. సో లేదు అనుకుంటే ఈ మంత్ మీరు తీసుకోకపోయినట్లయితే ఈ మంత్కి రేపు జూలై మంత్కి 2 నెలలకు కలిపి మీకు పెన్షన్ అనేటువంటిది పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. సో ఇది మనకు ప్రతి నెల కూడా ఇది వరకు నుంచి అయితే కామన్ అనమాట. కొంతమందికి వచ్చేసి ఈ పెన్షన్ డబ్బులు డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్స్కి అయితే జమ చేస్తూ ఉన్నారు. ఎవరైతే బయట హాస్టల్స్లో చదువుకుంటూ ఉంటారో ఈ యొక్క దివ్యాంగులు విద్యార్థులు మొత్తం కూడా వాళ్ళందరికీ కూడా డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లోకి ఈ యొక్క నిధులు అనేటువంటివి అయితే ప్రతి నెల కూడా ఇంక నుంచి జమ చేస్తారనమాట. సో వాళ్ళు ప్రతి నెల కూడా ఇంకా వాళ్ళకి విలేజ్కి వచ్చి గ్రామ వార్డు సచివాలయం దగ్గరకు వచ్చి డబ్బులు తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఈ ప్రాసెస్ మనకు ఎప్పటి నుంచో ఉంది, ఒక 4 మంత్స్ బ్యాక్ నుంచి. మళ్ళీ కూడా మీకైతే చెప్తూ ఉన్నాను. ఇక ఈ పెన్షన్స్ ఎట్లా ఉన్నట్లయితే కొత్త తాజా స్పౌస్ పెన్షన్స్ అండి. యాక్చువల్గా మనకు వీటిని 12వ తారీఖున అయితే పంపిణీ చేస్తామని చెప్పారు. బట్ ఏంటంటే 12వ తారీఖున తల్లికి వందనం పథకాన్ని అయితే అమల్లోకి తీసుకొచ్చేసారు, ఓకేనా. అయితే వీటికి సంబంధించి స్పౌస్ పెన్షన్స్ అంటే వితంతు పెన్షన్స్ 74,000 మంది అర్హులు అయితే ఉన్నారనమాట రాష్ట్ర వ్యాప్తంగా. వీళ్ళందరికీ ఎప్పుడు పంపిణీ చేస్తారా అని చాలామంది కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. సో మనకు ఆ రోజైతే వాయిదా వేయడం అయితే జరిగింది కాబట్టి కుదిరితే ఈ నెలాఖరు లోపల వీళ్ళకి జారీ చేసే ఛాన్స్ అయితే ఉండొచ్చు. లేదు అనుకుంటే ఇక 1వ తారీఖునే ఈ రెగ్యులర్గా ఇస్తారు కదా పెన్షన్స్, సో వాళ్ళతో పాటుగానే ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు అనమాట. సో ఏదేమైనా ఎప్పటికప్పుడైతే ఈ యొక్క వితంతు పెన్షన్స్కి సంబంధించి కూడా నేను అప్డేట్స్ అయితే ఛానల్ నుంచి ఇస్తూ ఉంటానండి. సో ఇన్ కేస్ మీకు లిస్ట్ కావాలి అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఈ వెబ్సైట్కి వెళ్ళైతే చెక్ చేసుకోండి, ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళైతే చెక్ చేసుకోవచ్చు. అక్కడ అధికారుల లాగిన్లో అయితే ఉంటుందన్నమాట లిస్టు. ఆ లిస్టులో మీ నేమ్ ఉందా లేదని క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు వెళ్ళి, ఓకేనా. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి, నేను రెస్పాండ్ కూడా అవుతాను ఈ యొక్క వితంతు పెన్షన్లకు సంబంధించి. సో ఫస్ట్ వచ్చేసి జూలై నెలకు రెగ్యులర్ పెన్షన్స్కి సంబంధించి అయితే అప్డేట్స్ అయితే చెప్పాను. ఇక ఈ వితంతు పెన్షన్లకు సంబంధించి అప్డేట్స్ అయితే చెప్పాను. ఇక ఈ యొక్క
కొత్త పెన్షన్స్ అండి, 50 ఏళ్ళ కొత్త పెన్షన్స్. సో చాలామంది కూడా వీటికి దరఖాస్తులు చేసుకోవడానికి అయితే ఎదురు చూస్తున్నారనమాట. మొట్టమొదటిగా వచ్చి మీరు ఈ పెన్షన్స్ ఎవరికి వస్తాయని తెలుసుకోవాలన్నమాట. ప్రజెంట్ అయితే మనకు బీసీ కేటగిరీ చెందినటువంటి వాళ్ళకి మాత్రమే ఇవ్వాలనేది చూస్తూ ఉన్నారు. ఓకేనా? సో అంతేకాని అన్ని కేటగిరీల వరకు అయితే చెప్పలేదు. మనకి ఇంకా అఫీషియల్గా కూడా ఏం అప్డేట్ అయితే రిలీజ్ చేయలేదు. ప్రస్తుతానికి అయితే వీళ్ళకైతే ఇస్తామని చెప్పున్నారు. రీసెంట్గా అయితే మనకు జూలై నెలలోనే వీళ్ళకి పెన్షన్స్ అయితే ఇస్తామని అయితే చెప్పారు. బట్ జూలై నెలలో కూడా ఇవ్వలేదన్నమాట. ఎందుకంటే వీటికి ఇవ్వాలంటే ఒక నెల ముందే అప్లికేషన్ ప్రాసెస్లు, వెరిఫికేషన్ ప్రాసెస్ ఇవంతా కూడా చేసుకోవాలన్నమాట. అందువల్ల లేట్ అయితే అవ్వచ్చు. సో జూలై నెలకు కూడా కుదరదు. సో ఇన్ కేస్ జూలై నెల నుంచి స్టార్ట్ చేసినట్లయితే ఆగస్ట్ మంత్కైనా ఇచ్చే ఛాన్స్ అయితే ఉండొచ్చు అనమాట. నేను ప్రీవియస్ వీడియోస్లో మీకు అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీటికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, వెరిఫికేషన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, ఏమేమి డాక్యుమెంట్స్ అన్నీ అవసరం అవుతాయి, ఈ విధంగా వన్ బై వన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్ కేస్ ఏమన్నా ముందు ముందు చేంజెస్ చేసినా సరే ఛానల్ నుంచి మీకు అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. ఈ 50 ఏళ్ళ కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్గా పెట్టేటువంటి వీడియోస్ని అయితే ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.